నమస్తే myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కులగణన పేరిట కాంగ్రెస్ కాకి లెక్కలు 56% రిజర్వేషన్ అమలు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత. ఘనంగా వసంత పంచమి వేడుకలు, ఆలయాలు విద్యాలయాలలో సామూహిక అక్షరాభ్యాసాలు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం, స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి. కొక్కెరకుంట బీరప్ప ఆలయం కూల్చివేత, జగిత్యాల రోడ్డుపై రాస్తారోకో చేసిన కురుమలు. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన పేరిట కాకిలెక్కలు చెప్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా ఆమెకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం జ్యోతిబాపులే విగ్రహానికి గజమాలతో నివాళులర్పించారు. ఉద్యమానికి తలవొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని, కానీ బీసీ గణన ఎక్కడా సరిగా జరగలేదన్నారు. ఆనాడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. బీసీల జనాభా కేవలం 46% మాత్రమే ఉందా అని ప్రశ్నించారు. ఆగ మేఘాల మీద లెక్కలు పెట్టారని, అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా మైనార్టీలతో కలుపుకొని 56.3% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇప్పటికే కర్ణాటకలో మోసం చేశారని, ఇప్పుడు తెలంగాణలో చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై మాట్లాడితే ఎన్నికలకు అడ్డుపడుతున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 21 లక్షల మంది బీసీల లెక్క తేడా వస్తోందని, కావున 15 రోజులు రివ్యూకు అవకాశం ఇవ్వాలన్నారు. ఇట్టి విషయంపై పెద్దలను కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42% అన్నారని, మైనార్టీలతో కలిపి 56% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కవితతో పాటు మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ పూలే గారి విగ్రహానికి మరి మనందరం కూడా నివాళులు అర్పించుకొని స్ఫూర్తి పొంది అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో నిన్న గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి, అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజాస్వామిక వాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి క్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడింది. మరి పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా, లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీల కులగన్న దేశవ్యాప్తంగా జరగలేదు, కేవలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం. తద్వారా మనకు వచ్చినటువంటి డేటాను తీసుకొని అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. సో ఆనాడే ఒక మంచి ముందడుగు పడింది. అందులో డేటాను వాడుకొని మనం వివిధ కులాలకు అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో మేము ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంది, ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారయ్యారా? కామారెడ్డి డిక్లరేషన్లో 42% అన్నారు. ఇవాళ జనాభా లెక్కలలో వాళ్ళే 56% అంటారు. నేనేమంటున్నా 56.3% రిజర్వేషన్ ఇవ్వండి, ఇచ్చి ఎన్నికల బోర్డుని అంటున్నాం. అంతకుమించి వేరే ఏం లేదు. అసెంబ్లీ ఎన్నికల సంగతి అప్పుడు చూద్దాం.
స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వాగ్దానానికి నిలబడి ఉండాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వసంత పంచమిని పురస్కరించుకుని పలు విద్యాసంస్థలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాలలో వేద పండితుల సమక్షంలో అక్షరాభ్యాసాలను చేపట్టారు. అలాగే పలు విద్యాసంస్థల్లో సరస్వతీ మాతను స్మరించుకుంటూ చిన్నారులకు విద్యాభ్యాసం చేశారు. వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయడం ద్వారా చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని భక్తుల నమ్మకం. వసంత పంచమిని పురస్కరించుకుని కరీంనగర్లోని చైతన్యపురి కాలనీలో గల మహాశక్తి దేవాలయంలో శ్రీ మహాసరస్వతి అమ్మవారి పూజ అభిషేకంతో పాటు విద్యార్థులచే సామూహిక కుంకుమార్చన, పుస్తక పూజ, అక్షర స్వీకార కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు చేశారు. మాఘమాసంలో శుద్ధ పంచమి రోజున వసంత పంచమి వేడుక జరుపుకుంటామని ఆలయ అర్చకులు వంశీకృష్ణ అన్నారు. సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు వంశీకృష్ణ, చిన్నారులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు వసంత పంచమి అంటే మాఘమాసంలో శుద్ధ పంచమి, వసంత పంచమి. ఈరోజు సరస్వతీదేవి ఆవిర్భావించినటువంటి విశేషమైన దివసం ఈరోజు. ఈ వసంత పంచమి విశేషం ఏమిటంటే మాఘమాసంలో మొదలయ్యే శ్యామలా నవరాత్రులలో వచ్చేటువంటి పంచమి నాడు వసంత పంచమి. ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి ఆ మహాశక్తి తన సేనాధిపతిగా మన వారాహీదేవిని ఉంచుకుంటే ఈ ఈ శ్యామలా నవరాత్రులలో శ్యామలాదేవిని మంత్రిగా ఉంచుకుందట. అలాంటి విశేషమైనటువంటి శ్యామలా నవరాత్రులలో ఈ వసంత పంచమి వస్తుంది. ఈ వసంత పంచమి రావడం విశేషం ఏమిటంటే ఈ వసంత పంచమి రోజున ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారు మంత్రి కాబట్టి జ్ఞానస్వరూపిణి, చాలా జ్ఞానాన్ని ప్రసాదించుతుంది. అమ్మవారు శ్వేత రూపధరేదేవి అంటే అమ్మవారు శ్వేతవర్ణంలో తెల్లని రూపంలో ఉంటుంది. రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. మేధ, యశస్సు, ప్రజ్ఞ, విద్య, బుద్ధి అన్నీ కూడా ఆ సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. అలాంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి మన మహాశక్తి దేవాలయంలో ఉదయాత్పూర్వం 4 గంటలకే మహా అభిషేకం జరిగింది. తదనంతరం 7 గంటలకు ఉత్సవమూర్తికి ఫలపంచామృతాలతో అభిషేకము మరియు ఆ సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు. కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థల్లో వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. చదువుల తల్లి, జ్ఞానదేవత అయిన శ్రీ మహాసరస్వతి అమ్మవారి పూజను విద్యాసంస్థల్లో కన్నుల పండుగగా చేపట్టారు. ముందుగా అమ్మవారికి మహాసరస్వతి దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. పాఠశాలలో పలువురు విద్యార్థులచే మానేరు విద్యాసంస్థల అధినేత కడారి సునీత అనంతరెడ్డి దంపతులు అక్షరాభ్యాసం చేయించారు. ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. విద్యార్థులు లక్ష్య సిద్ధితో చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యలో రాణించిన వారు అన్ని రంగాలలో రాణిస్తారన్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి వసంత పంచమి రోజున జన్మించిందని, ప్రతి ఒక్కరూ సరస్వతి అమ్మవారిని పూజించాలన్నారు. ఈ వేడుకల్లో విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని కట్టారాంపూర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి పూజతో పాటు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు. అక్షరాభ్యాసం చేయించుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి అడ్మిషన్ ఫీజు లేకుండా వచ్చే విద్యా సంవత్సరంలో 30% ట్యూషన్ ఫీజు కూడా రాయితీ కల్పిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్ అన్నారు. వచ్చే పౌర్ణమి వరకు ఫ్రీ అడ్మిషన్ డ్రైవ్ ఉంటుందని తెలిపారు. సుమారు 30 మంది నూతన విద్యార్థులు అక్షరాభ్యాసం చేయించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.
ఈరోజు వసంత పంచమి పురస్కరించుకొని మా పాఠశాలలో స్పెషల్ అడ్మిషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం కూడా నిర్వహిస్తున్నాము. ఈ వసంత పంచమిని పురస్కరించుకొని ఈరోజు అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చుకుంటూ పాఠశాల యాన్యువల్ ఫీజులో కూడా 30% రాయితీ ఇస్తున్నాము. అండ్ ఈ వసంత పంచమిని ప్రతి పాఠశాలలో, అంటే మా ఒక్క పాఠశాలనే కాకుండా కరీంనగర్లో నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల్లో చాలా పెద్ద పండుగగా నిర్వహించుకుంటాము. పిల్లలకు కూడా ఇది చాలా పెద్ద పండుగ. సో ఈ వసంత పంచమి సందర్భంగా మా విద్యార్థులందరూ మంచి ఉన్నత స్థానాలలో ఉండాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో మానసాదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ చేశారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను వైభవంగా జరిపించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గంగిపల్లి గ్రామంలో శ్రీ సరస్వతి విద్యాలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్య సమాజ్ వేద పండితులచే సరస్వతి యజ్ఞ మహోత్సవంతో పాటు 200 మంది విద్యార్థులకు ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. బాసర నుండి తీసుకుని వచ్చిన పలక బలపాలను, పళ్ళు, ఫలాలను అందించారు. ఈ కార్యక్రమం కరెస్పాండెంట్ రంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిపించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంగిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ రంగు భాస్కరాచారి, ఉప సర్పంచ్ తాళ్లపల్లి సంపత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చలిగంటి సంపత్, గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఉచిత అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదివరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు కూడా వసంత పంచమి సందర్భంగా మన పాఠశాలలో ఉచిత అక్షరాభ్యాసానికి దాదాపుగా మేము 50 నుండి 100 మంది అని అనుకున్నాం. కానీ దాదాపుగా 200 పైచిలకు మంది ఉచిత అక్షరాభ్యాసానికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము వాళ్ళందరికీ కూడా తప్పకుండా పలక, బలపం, ప్రసాదంతో పాటుగా అన్నం, భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా విద్యార్థులు సైతం సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు ఎంతో అలరిస్తాయి. తప్పకుండా మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని తిలకించి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పలువురు నామినేషన్ పత్రాలను అందజేశారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 6, టీచర్ స్థానానికి 3 అభ్యర్థులు నామినేషన్లను వేశారు. ఇందులో 2 అభ్యర్థులు గ్రాడ్యుయేట్ టీచర్స్ స్థానానికి 2 నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 12 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు గ్రాడ్యుయేట్స్, టీచర్ అభ్యర్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల ప్రాతినిధ్యం చేస్తున్నాను. రానున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు 27వ తేదీ ఈ నెలలో జరగబోతున్నటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో తిరిగి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ఆశీస్సుల కార్పొరేట్ రంగానికి చెందినటువంటి వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు అవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. దయచేసి ఉపాధ్యాయులుగా మన ఉన్నతిని, మన గౌరవాన్ని పెంచుకునే విధంగా ఉపాధ్యాయునికి మాత్రమే ఉపాధ్యాయుల సమస్యలు తెలుస్తాయి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు, అదేవిధంగా విద్యారంగం ప్రతిష్ట కొరకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ కార్పొరేట్ శక్తులను
ఘోరంగా డిపాజిట్ చేయకుండా ఓడించాల్సిన అవసరం ఉన్నది. మన ఉన్నతికి ఉపాధ్యాయ వృత్తికి ఇంకా విలువ తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి నాకు మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కానీ, జిల్లా ఉపాధ్యాయులకు కానీ, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కానీ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి శుభాభివందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ నగరంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల స్టంట్లో భాగంగానే బీహార్కు బడ్జెట్లో అధిక నిధులు అందనున్నాయని చెప్పారు. పన్నుల రూపేణా సంవత్సరానికి 26,000 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు కేటాయించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిధులు తీసుకురాకపోవడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. బండి సంజయ్తో పాటు బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పీసీసీ ఎస్సీసెల్ సీనియర్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, పులి ఆంజనేయుల్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామిడి రామిరెడ్డి, పంజాల స్వామి గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన దానికి నిరసనగా ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అన్ని సెల్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా అదేవిధంగా అసమర్థ 8 మంది ఎంపీలు మీరు దేనికోసం గెలిచినరు, మీకు దేనికోసం ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసిర్రు, ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. మీరు కనుక చేయకపోతే భవిష్యత్తులో మీకు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదు, తెలంగాణ ప్రజల మధ్యలో తిరిగే నైతిక హక్కు లేదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించులో మీ యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించమని కోరుతా ఉన్నాం. లేకపోతే రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న నిర్మలా సీతారామన్ ఢిల్లీలో పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా శోచనీయమని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ మెంబర్లు కావచ్చు, 2 కేంద్ర మంత్రులు కావచ్చు, మరి వాళ్ళు గాడిద పనులు దొబ్బుతారా లేకపోతే మరి ఏం చేస్తారో మాకేం అర్థమైతే లేదు. నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలైనా కానీ హైదరాబాద్లో కొన్ని రోజులు నివాసం ఉన్నా కానీ హైదరాబాద్ కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక్క రూపాయి కేటాయించలేదంటే ఆమెకు ఎలాంటి ఇది లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీరప్ప ఆలయాన్ని కూల్చివేశారంటూ కుర్మ కులస్తులు కరీంనగర్ జిల్లాలో ఆందోళనకు దిగారు. రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో బీరప్ప ఆలయాన్ని కొందరు అగ్రకుల నేతలు కూల్చివేశారని కుర్మ కులస్తులు జగిత్యాల ప్రధాన రహదారిపైన రాస్తారోకో చేశారు. దీంతో కరీంనగర్ జగిత్యాల రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన బీరప్ప ఆలయాన్ని కొందరు పెత్తందారులు, భూస్వాములు కూల్చివేశారని ఆరోపించారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో గుడి స్థలం తమదేనంటూ లింగారెడ్డి అనే వ్యక్తి కొందరి చేత కూల్చివేయించాడని తెలిపారు. గత 150 ఏళ్లుగా బీరప్ప దేవాలయంలో కురుమల పూజలు చేసుకుంటున్నామని చెప్పారు. తమ ఆరాధ్య దైవమైన బీరప్ప దేవుడికి 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని గుర్తు చేశారు. ఆనాడు రాతపూర్వకంగా కాగితం లేకపోవడంతో కూల్చివేశారని తెలిపారు. శివుడికి నందిలాగా బీరప్పకు బయ్యన్న ఉంటాడని ఆయన విగ్రహాన్ని సైతం కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలని కోరారు. కొక్కరగుంట గ్రామంలో కురుమల ఆరాధ్య దైవం బీరయ్య దేవుడు, మరి ఆ యొక్క దేవుడు గత 100 సంవత్సరాల నుంచి అక్కడ నిర్మాణమై ఉంది. ప్రతి ఏటా పసక బిర్యానీ చేస్తారు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బిర్యానీ పట్టణాలు చేసుకుంటారు. అట్లాంటి మా ఆరాధ్య దైవమును, మా బీరప్ప గుడిని ఈరోజు కొందరు పెత్తందారులు, భూస్వాములు, కొంతమంది దుండగులను ప్రేరేపించి మా యొక్క గుడిని కూల్చడం జరిగింది. వారు కూడా కొబ్బరికాయ కొట్టి గొర్రె పిల్లలను కోసిన వాళ్ళే. ఈరోజు భూములకు రేట్లు వస్తున్నాయని అప్పుడు భూమి మాకు సాదా బైనామగా రాతపూర్వకంగా రాసిచ్చి ఇప్పుడు కకృతి పడి ఆ యొక్క గుడి జాగను కూడా కబ్జా చేయాలని, గుడి జాగ మాదే అనే ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ టీచరు
ప్రభుత్వ ఉద్యోగస్తులని చూడకుండా కూడా లింగారెడ్డి అనేటైనా ఆ యొక్క కాళ్ళతోటి తన్నుకుంటూ మమ్మలను మా గుడిని అవమానపరిచి నిన్నటి రోజున కూలకొట్టిండ్రు. దాన్ని మా కుల పెద్దలందరూ కలిసి దండం పెట్టి కాలు మొక్కి ఆపమని కూడా ఆపకుండా ఈరోజు కూడా కొంతమంది కిరాయి గుండాలను తీసుకొచ్చి మరి ఈరోజు బెత్తబోయిలను కూడా కూలకొట్టి కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాన్ ఫార్మసీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ప్రారంభించారు. నగరంలోని కమాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కమాన్ ఫార్మసీ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫార్మసీ రంగంలో రాణించాలని, ఫార్మసీ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలని సూచించారు. కరోనా సమయంలోనూ మెడికల్ రంగం ఎంతగానో ఆదుకుందని గుర్తు చేశారు. కమాన్ ఫార్మసీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జీవి రామకృష్ణారావు, చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు గుంజపడుగు హరిప్రసాద్, ఫార్మసీ యాజమాన్యం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణకు భంగం వాటిల్లింది. ఆ టికెట్ను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి కేటాయించడంతో బీఆర్ఎస్ టికెట్ వైపు చూస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులను కలిసినట్లు తెలుస్తోంది. అయితే మాజీ మేయర్ రవీందర్ సింగ్ గత కొద్ది రోజులుగా టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ప్రచారం సైతం ప్రారంభించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా గట్టి పోటీ ఇచ్చేందుకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ధీటైన వ్యక్తి ప్రసన్న హరికృష్ణయేనని పలువురు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాల్సిందే. గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం లోపల జూనియర్ లెక్చరర్గా, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాలు నిర్వర్తించినటువంటి నేపథ్యం నాకున్నది. మరి రాబోయే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మార్చి 2025లో జరగనున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. మరి దానిలో భాగంగానే రేపు నా ఉద్యోగానికి నేను రాజీనామా చేయబోతున్నాను. వాస్తవానికి ఇది చాలా బోల్డ్ డిసిషన్. మరి అయినప్పటికీ ఇంకా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితం ఉన్నప్పటికీ 2043లో నా రిటైర్మెంట్ ఉన్నప్పటికీ పట్టభద్రుల యొక్క సమస్యలు కేవలం పట్టభద్రులకు మాత్రమే తెలుసు అనేటువంటి నినాదంతో ప్రశ్నించే గొంతుకలు కాదు, సమస్యలను పరిష్కరించేటువంటి వేదికగా మారాలి ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి ఒక విశ్వాసంతో నేను ఈ నిర్ణయాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీ నిపుణులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికాలోని గ్రాండ్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ కీర్తి శ్రీవాత్సవ్, ఇండియానా యూనివర్సిటీ, దక్షిణాసియాకు చెందిన ప్రియా కుర్లేతో సహా నిపుణులు హాజరయ్యారు. స్కాలర్షిప్ అవకాశాలు, స్టేట్మెంట్స్ ఆఫ్ పర్పస్తో పాటు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సలహాలు అందించారు. అమెరికాలో ఉన్నత విద్యను ఇష్టపడే విద్యార్థులకు స్టెమ్ కోర్సులను ఎంచుకోవాలని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవాలన్నారు. విద్యార్థులకు F1 వీసా హోదాతో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అమెరికాలో పనిచేయవచ్చన్నారు. అమెరికా ప్రభుత్వం హైదరాబాద్లో తన కాన్సులేట్ను ప్రారంభించిందని చెప్పారు. అమెరికాలో ఇంగ్లీష్ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు 2వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిట్స్ చైర్మన్ జువ్వాడి సాగర్రావు, ప్రిన్సిపల్ అనిల్ కుమార్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. మేము ఇవాళ జ్యోతిష్మతి కాలేజ్ కరీంనగర్కి రావడం జరిగింది. నేను గ్రాండ్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీ మిచిగన్ యూఎస్లో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్. ఇక్కడ మేము థర్డ్ ఇయర్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయడం జరిగింది, ఒక సెమినార్ చేయడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ సెమినార్కి ఏంటంటే స్టూడెంట్స్కి కెరియర్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, ఒకవేళ వాళ్ళు ఇండియా బయట చదవదలుచుకుంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్
ఏమి కన్సిడర్ చేయాలి అనే ఆస్పెక్ట్స్లో స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. స్టూడెంట్స్కి వెబ్సైట్ మీద ఇంకా బయట వేరే దగ్గర అవైలబుల్ లేని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము కాలేజ్ మేనేజ్మెంట్కి అటెండ్ అయిన స్టూడెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఈ ఆపర్చునిటీ మాకు ప్రొవైడ్ చేశారు. ఇంకా మేము స్టూడెంట్స్కి కూడా కాలేజ్ కూడా యాక్సెస్లో ఉంటాము, ఎందుకంటే మేము డైరెక్ట్గా అప్లికేషన్స్ రీడ్ చేస్తాం కాబట్టి స్టూడెంట్స్కి అన్బయాస్డ్ ఇన్ఫర్మేషన్, బయట కన్సల్టెంట్స్లా కాకుండా అన్బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. Today I am here to talk and address the student about overall education in USA. What are the opportunities there? What kind of graduate and research assistantship the students will get? Because this part of the Telangana, like it's unexplored and students don't know where to apply. They usually go to agents. So being a university rep, like we thought to come to the university directly and talk to the students, convey what kind of opportunities they have in US, how to apply, what scholarships they could get, what are the job opportunities there, and they could reach out to us directly. And thanks to the management of the college to have us here. కరీంనగర్లో మొట్టమొదటిసారిగా మిల్లెట్స్ గ్రెయిన్స్తో తయారు చేసిన ఇడ్లీ దోశ పిండిలను రూపొందించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా రూపొందించిన దీప్తీస్ డెలిషియస్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో ప్రజలు బిజీ లైఫ్ను గడుపుతున్నారని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు వీలున్నా సమయం సరిపోవడం లేదని డైటీషియన్ దీప్తీస్ డెలిషియస్ నిర్వాహకురాలు కాచం దీప్తి అన్నారు. తాము ఇంట్లో తయారు చేసిన మిల్లెట్ గ్రెయిన్స్ ఇడ్లీ దోశ పిండిలను హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు. కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఊదలు, మక్కలు, బొబ్బెర్లు, అరికెలు, మినుములతో తయారు చేసి రకరకాల ఇడ్లీ దోశ పిండిలను అందిస్తామని చెప్పారు. సమయం దొరకని వారంతా ఆర్డర్ చేసినట్లయితే హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు. వీటిల్లో హై ఫైబర్తో పాటు ప్రోటీన్స్ ఉంటాయని అన్నారు. హోమ్ డెలివరీ కోసం 7207057543ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైటీషియన్ దీప్తితో పాటు రజిత, సిబ్బంది పాల్గొన్నారు. మీకు హోల్ గ్రెయిన్స్తో అంటే మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు, స్మాల్ మిల్లెట్స్, హై ప్రోటీన్, వీటికి సంబంధించి దోశ, ఇడ్లీ బ్యాటర్స్ అనేది డోర్ డెలివరీకి మేము స్టార్ట్ చేశామండి. సో ఇంతవరకు మీరు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసినా, ఒకవేళ ఇంకా ఆరోగ్య సమస్యలను మీరు ఫేస్ చేస్తున్నా కూడా మా దోశ బ్యాటర్స్తో మీరు కొంచెమైనా జీవనశైలిని మార్చుకొని హెల్దీ లైఫ్ స్టైల్ని అయితే లీడ్ చేయొచ్చండి. ఇందులో మీకు ముఖ్యంగా ప్రోటీన్, బి కాంప్లెక్స్, వైటమిన్ రిచ్ అన్నిటితో యాడ్ చేసి మీకు బ్యాటర్ అనేది డోర్ డెలివరీ చేయబడుతుంది. ఇది సో ఇక్కడ మీకు మన మిల్లెట్స్ అయినా ఈవెందో రాగులు, జొన్నలు ఇవన్నీ మినిమం మేము 8 hours సోకింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి. సో నేను నా ఫ్రెండ్ రజిత కలిసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో డ్యూ టు దట్ బిజీ షెడ్యూల్ నాకు అసలు హెల్దీ ఫుడ్ తీసుకుందామంటే టైం ఒకటి ఉండదు. అండ్ ఇంటూ దట్ ఏదైనా కూడా హెల్దీ పరంగా తీసుకోవాలంటే అది చాలా కష్టమవుతుంది. దానివల్ల వచ్చిన ఈ ఆలోచన, సో మేడంతో గైడ్లైన్స్ తీసుకుంటూ మీకు హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలన్న ఒక ఆలోచనతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము, దీప్తీస్ డెలిషియస్ అని. మీకు అంటే ఈ 1 weekలో మొత్తం మీకు ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, బి కాంప్లెక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందేలాగా ఈచ్ డే ఒక వెరైటీ అలా మేము సబ్స్టిట్యూట్ చేసి మీకు అందిస్తున్నాము కరీంనగర్లో. సో ఫర్ దాట్ మేము హోమ్ డెలివరీ చేస్తాము. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కమ్ అండ్ టేక్ అవే, సో ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. అండ్ మీకు ఏదైనా కూడా హెల్దీ పరంగా ఉంటుంది, హైజీన్గా కూడా ఉంటుంది. అండ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఫోకసింగ్. మున్సిపల్ కార్పొరేటర్ల పదవీకాలం ముగియడంతో పలువురు కాలనీ వాసులు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ సన్మాన కార్యక్రమాలు చేపడుతున్నారు. కరీంనగర్లోని భాగ్యనగర్లో 56వ డివిజన్ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావును భాగ్యనగర్ కాలనీ వాసులు ఆత్మీయ సత్కారం చేశారు. కాలనీ అభివృద్ధికి రాజేందర్ రావు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. తమకు ఇలాంటి నాయకుడు లభించడం సంతోషంగా ఉందని వారు అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ స్పందిస్తారని కొనియాడారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచారని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటామన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ రావుతో పాటు నర్రా నరోత్తన్ రెడ్డి, దుగ్గలి శ్రీధర్, వాయిల రాజ్ కుమార్, దుంపట్ట పల్లి శివకుమార్, మాధవరపు నరేందర్, ఆచంపల్లి అనిల్ కుమార్, సాయి విష్ణు, శివకుమార్ పాల్గొన్నారు. బిల్డింగ్ కూడా 1 లక్ష రూపాయలు నా ద్వారా రావడం జరిగింది, ఇవ్వడం జరిగింది. తర్వాత అయోధ్య సందర్భంలో కూడా రామ మందిరం నిర్మాణం కూడా 50,000 రాయడం జరిగింది. అంటే ఏది అవసరమో ఏది అనవసరమో అనేది కాకుండా
మాకు అవసరం ఉన్నటువంటి వాటికి మాత్రం తప్పకుండా పోయి వారి సేవలు నేను వినియోగించుకోవడం జరిగింది. మరి వారికి సదా మేము ఎల్లప్పుడూ మరి వారికి మేము ఇదిగా ఉంటామని చెప్తున్నాం. తను ఇంకా తను రాజకీయాలలో మంచి ఎదగాలని ఆ భగవంతుడిని ఆశిస్తూ మరి వారి ముఖంలోనే కళ ఉంది. మీ అందరి సహకారంతో, మీ అందరి హెల్ప్తో ఈ 56 డివిజన్ని మీ అందరిలో ఒక్కడిగా అయ్యి నా వరకు నేను శక్తి వరకు నేను డెవలప్మెంట్ 14వ డివిజన్ కార్పొరేటర్ గా దిండిగాల మహేష్ పదవీకాలం పూర్తి అవడంతో కరీంనగర్లోని మంకమ్మ తోటలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నగరంలోని మంకమ్మ తోట మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్ నివాసంలో సప్తగిరి కాలనీ చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవడంతో కమిటీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు, కార్యదర్శి పల్లె రామచంద్రంతో పాటు పలువురు కాలనీ వాసులు గజమాలతో సత్కరించారు. గత 5 ఏళ్లుగా సప్తగిరి కాలనీ అభివృద్ధికి కృషి చేశారని అధ్యక్షుడు పీచర హనుమంతరావు అన్నారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. తనకు 5 ఏళ్ల పాటు అన్ని విధాలుగా సహకరించిన సప్తగిరి కాలనీ వాసులకు మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్ ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి చిల్డ్రన్స్ కమిటీ నాయకులు, సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. సప్తగిరి కాలనీ చిల్డ్రన్స్ పార్క్ వారి ఆధ్వర్యంలో నన్ను మా ఇంటికి వచ్చి నన్ను ఘనంగా సన్మానించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకున్నాను. ఇన్ని రోజులుగాను మన డివిజన్లో మన మాజీ మంత్రులు గంగల కమలాకర్ గారు వారి సహకారంతో డివిజన్ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్క సోదరు కానీ, డివిజన్ మహిళలకు కానీ, ప్రజలకు కానీ రాబోయే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ వరకు మళ్ళీ తదనంతరం కూడా ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ముందుకెళ్తాని రాబోయే 14వ డివిజన్ కరీంనగర్ పట్టణంలో ఒక ఆదర్శమైన డివిజన్గా తీరుస్తారని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా 18వ మహాసభలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ చౌక్ నుండి కళాభారతి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కళాభారతిలో భారీ బహిరంగ సభ జిల్లా అధ్యక్షులు అరవింద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ హాజరయ్యారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. విద్యారంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ, జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు అభిలాష్, రోహిత్, ఈషక్, సహాయ కార్యదర్శులు భోగేష్, శ్రీజ, నాయకులు రాజు, సన్నీ, రిషికేష్, ఆకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. 18వ జిల్లా మహాసభలు కరీంనగర్ జిల్లా కేంద్రం నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభల సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలపైన భవిష్యత్తు కార్యాచరణ ఈ మహాసభలో రూపొందించుకోబోతున్నాం. దాంతోపాటు షాదాన్ యూనివర్సిటీకి 200 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఈ మహాసభలో ఈరోజు నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ 18వ మహాసభలో విద్యారంగ సమస్యలపైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందడం కోసం అని చెప్పేసి ఈ మహాసభ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇందుకు విద్యార్థులు కూడా అదేవిధంగా ఈ విద్యార్థి ప్రదర్శన ర్యాలీ కూడా ఈరోజు విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ 18వ జిల్లా మహాసభలు ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఘనంగా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాం. ప్రధానంగా ఈ జిల్లా మహాసభల్లోని విద్యారంగం గురించి, ఈ జిల్లాలో విద్యా అభివృద్ధి గురించి చర్చించబోతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చేలాగా పనిచేయడం లేదు. కానీ అలాంటి బడ్జెట్లు ఏమి ప్రతిపాదించకుండా ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. కాబట్టి ఈ అన్ని అంశాలు ఈ మహాసభలో చర్చించి రానున్న కాలంలో భవిష్యత్ పోరాటాలను రూపకల్పన చేయబోతూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామం మీదుగా మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అటుగా వెళ్తున్న టిప్పర్ను పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించారు. గునుకుల కొండాపూర్ కెనాల్ నుండి 100 ట్రిప్పుల మట్టి జేసీబీ యజమానులు కుమ్మక్కై
టిప్పర్ల సహాయంతో రేణిగుంట, గుండ్లపల్లి, తోటపల్లి గ్రామాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తుడు హనుమండ్ల నర్సయ్య అన్నారు. భూములు కోల్పోయిన గ్రామస్తులు కనీసం ఇంటి నిర్మాణం చేపడితే మట్టి దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్న జేసీబీ, టిప్పర్ యజమానులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించి జేసీబీని అదుపులోకి తీసుకోవాలని కోరారు. కొండాపూరు, తెనాలి, మొత్తం గుండ్లపల్లె, చొక్కలపల్లె, నేదునూరు, తిమ్మాపురం, రేణుకుంట మొత్తం ప్లాట్ల పోసుడు, తోటపల్లి ప్లాట్ల పోసుడు. ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఎవరు వాళ్ళకి మామూలు పోతున్నాయా మరి కనిపిస్తలేదా తెలియదు కానీ వాళ్ళు నేనే ఆపిన. ఎందుకు కొడుతున్నావా పర్మిషన్ లేని ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని కొట్టుకొని ఆపిన. పట్టణాలను ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని కొట్టుతాను. నువ్వు ఎవరికి పోతున్నావు? ఎవరు కూడా కొడుతున్నావు? నువ్వు ఈ మధ్య ఎక్కడికి పోతున్నావు? తోటపల్లి కాడ ల్యాండ్ ఉంది, ఆ తోటపల్లి కాడ నుంచి పోసుకోవచ్చు కదా. కొండాపూర్ కెనాల్ ఎందుకు తీసుకుపోతావు నువ్వు? తోటపల్లి ఇల్లు పోస్తున్నావు అంటే తోటపల్లి ఉంది కొట్టాలి కానీ ఇక్కడ ఎట్లా కొడతావు? నువ్వు ఏది ఉన్నా మా ఎంఆర్ఓ గారితో మాట్లాడుకో, ఇవో మా గన్నేడవరం ఎంఆర్ఓ తోటి ఆర్ఐ తోటి మాట్లాడుకొని నువ్వు కెనాల్ మొత్తం షిఫ్ట్ చేసుకో. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు మా ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మొత్తం కెనాల్ అంతా తీసుకుపోయి తోటపల్లి కాడ పెట్టుకున్నా మీ అడ్డవరా మాకేం సంబంధం? అధికారులు పర్మిషన్ రోడ్, తోటపల్లికి మెయిన్ రోడ్ ఉంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో తహసీల్దార్ రవీందర్ ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి తహసీల్దార్ రవీందర్ను ఆలయ చైర్మన్ వరాల పరశురాములు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఆలయంలో బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రవీందర్ ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూకల తిరుపతి, ఒగ్గు పూజారులు కన్నవేని బాలయ్య, బండి రాములు, బండి గంగయ్య, ఇట్లవేని రాజు, భాస్కరాచార్య, దొగ్గల జగన్, ఆలయానికి వచ్చిన భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో తలపెట్టిన లక్ష డప్పులు, వేల గొంతుకల మహాకళా ప్రదర్శనను విజయవంతం చేయాలని జిల్లా కళామండలి అధ్యక్షులు అంబాల ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో డప్పు కళామండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ, న్యాయమైన డిమాండ్ల కోసం మందకృష్ణ మాదిగ పోరాటంతో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు. 58 ఉపకులాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీలోపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని ప్రకటించారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళామండలి జిల్లా నాయకులు అంబాల శ్రీరామ్, గసికంటి కుమార్, జీడి మోహన్, అంబాల మధురయ్య, మల్లేష్, గడికంటి కుమార్, కళాకారులు, మాదిక సంఘం నేతలు పాల్గొన్నారు. లక్ష డప్పులు, వేల గొంతుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న హైదరాబాద్ నడి ఒడ్డున పెద్ద మహాప్రదర్శన కాబోతుంది. కావున జిల్లాలో ఉన్నటువంటి, మండలాల్లో ఉన్నటువంటి ప్రతి మాదిగ డప్పు కళాకారులందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జరగబోయే 7వ తారీఖు నాడు భారీ ఎత్తున వేల గొంతు, లక్ష దప్పుల సందర్భంగా మా మహిళలు ప్రతి ఒక్కరూ జబ్బకు దప్పేసుకొని అందరూ వస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు, 1000 గొంతుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న జరిగే మహాప్రదర్శనకు మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలు, మరి మాదిగ సామాజిక వర్గం కాకుండా అన్ని కులాలకు కృష్ణ మాదిగ నిరంతరం పోరాడింది కాబట్టి సంఘీభావంగా ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరూ మద్దతుగా భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కరీంనగర్లోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలు విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సమక్షంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి ప్రపత్తులతో మారుమోగింది. 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయని ఆలయ అర్చకులు నాగరాజు అన్నారు. మొదటి రోజున అధ్యయనోత్సవాలు పూర్తి అయ్యాయని, పరమ పదోత్సవంతో అధ్యయనోత్సవాలు ముగుస్తాయని చెప్పారు. గురువారం రోజున ఎదుర్కోలు, శుక్రవారం కళ్యాణోత్సవం, సాయంత్రం గరుడ వాహన సేవ జరుగుతుందని అన్నారు. 9వ రోజున మహా పూర్ణాహుతితో పాటు చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అన్నారు. 10వ తేదీన మార్క్ఫెడ్ నుండి దేవాలయం వరకు శోభాయాత్ర జరుగుతుందని చెప్పారు. ఇలాంటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర రైతుడైన కలియుగైన వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్ కరీంనగర్ నుండి ఈ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఇట్టి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈ రోజు అనగా మొదటి రోజు అధ్యయనోత్సవ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు పరమపదోత్సవ కార్యక్రమంతో అధ్యయనోత్సవ కార్యక్రమాలు మురుస్తాయి. రేపు ఉదయం పుట్టమన్ను దేవడంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం అంకురార్పణ మరియు శేషవాహన సేవ ఉంటుంది. గురువారం రోజు స్వామివారి ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రకాష్ గంజ్ నుంచి మన దేవాలయం వరకు ఎదుర్కోళ్ల కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది మరియు సాయంత్రము గరుడ వాహన సేవ ఉంటుంది. తెల్లవారి చివరి ముందు రోజు అయిన 9వ తారీఖు రోజు ఉదయము మహాపూర్ణాహుతి మరియు చక్రస్నానము, సాయంత్రము పుష్పయాగంతో. కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్ నగర్లోని భగవతి ఆర్వింట్రీ పాఠశాలల్లో సరస్వతీదేవి పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి పూజల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి ప్రతి ఒక్కరికి విద్యను ప్రసాదించాలని పాఠశాలల చైర్మన్ రమణారావు అన్నారు. విద్య అనే శక్తితో దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ విద్యను నేర్చుకుని ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. 10వ తరగతి విద్యార్థులంతా పూజా కార్యక్రమంలో పాల్గొని సరస్వతీ మాత ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమణారావుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత నెల 27న కొండన్నపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య ఘటనలో మిస్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. ఎట్టకేలకు బాబు ఆచూకీ కనుగొన్న పోలీసులు నానమ్మ, తాతలకు అప్పగించారు. గత నెల 25న మంచిర్యాలలోని బంధువుల ఇంటి నుండి కొడుకుతో సహా బయటకు వెళ్లిన మమత గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె వెంట ఉన్న బాలుడు అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చొప్పదండి సిఐ ఆర్ ప్రకాష్ గౌడ్, గంగాధర్ ఎస్ఐ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడి గాలింపు చర్యలను చేపట్టారు. దాదాపు 5 రోజుల పాటు శ్రమించి తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఒక హోటల్లో నిందితులు తలదాచుకున్నట్టుగా సమాచారం అందుకున్నారు. పథకం ప్రకారం వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అప్రమత్తమైన నిందితులు బాలుడిని హోటల్ రూమ్లో వదిలివేసి పారిపోయారు. అక్కడి నుండి బాలుడిని కరీంనగర్ తీసుకొచ్చిన పోలీసులు రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో అతడి నానమ్మ, తాతయ్యలకు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పీఎంపీ క్లినిక్ను అధికారులు సీజ్ చేశారు. పీఎంపీ వైద్యుడు ఒక బాలికకు 3 ఇంజెక్షన్లు వేయడంతో సెప్టిక్ అయింది. సమాచారం అందుకున్న వైద్య అధికారులు విచారణ చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యుల నుంచి పలు వివరాలను సేకరించారు. ఈ మేరకు సదరు క్లినిక్ను అధికారులు సీజ్ చేశారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.